Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ఎస్ అండి, మీరు ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు, డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి. ఇవాళ ఈ సెషన్లో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, ఎవరైతే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్కి టార్గెట్ పెట్టుకున్నారో 2025కి, మీరు కనుక ఇప్పుడు కోచింగ్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆ జాగ్రత్తలు తీసుకున్నాక కోచింగ్ జాయిన్ అవ్వండి. అదే ఈ వీడియో యొక్క సారాంశం. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి చూసుకుందామండి. సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ మధ్య అందరికీ అవేర్నెస్ వచ్చింది. అండ్ యూపీఎస్సీ సక్సెస్ రేషియో చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ఉంది. అండ్ తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే ఇంకా తక్కువ ఉందండి మనకి సక్సెస్ రేషియో తీసుకుంటే. సో సెల్ఫ్ గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బెస్ట్ మెంటర్ ని వెతుక్కోండి. అంటే ఆల్రెడీ ఎవరైనా ర్యాంకర్ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళని ఒకసారి అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏ పద్ధతిలో వెళ్ళారో మీరు ఒకసారి కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మీరు ఒకవేళ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉంటే అప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. అండ్ ప్రిపరేషన్ కూడా మీరు ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేసుకోండి. అంటే 6th నుంచి 12th వరకు ఉన్న ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఏదైతే ఉందో, మీరు ఏ ర్యాంకర్నైనా అడగండి, దే స్టార్టెడ్ దేర్ ప్రిపరేషన్ విత్ ఎన్సీఆర్టీ. కాబట్టి మీరు కూడా ఒక మంచి ఫౌండేషన్ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు సెల్ఫ్ గా ప్రిపేర్ అవ్వడం ఇబ్బంది అవుతుంది, నాకు అసలు ఆ స్టాండర్డ్ బుక్స్ అర్థం కావట్లేదు అనుకునేటప్పుడు మీరు ఒక కోచింగ్ లో జాయిన్ అవ్వండి. ఓకేనా? అండ్ డైరెక్ట్ గా కోచింగ్ లో జాయిన్ అవుతే వాళ్ళందరూ హై లెవెల్ ఆఫ్ కోచింగ్ అనేది ఉంటది. కాబట్టి మీరు ఒక ఫౌండేషన్ లేకుండా వెళ్తే చాలా ఇబ్బంది పడతారండి. ఓకేనా? సో మన తరపున మీ అందరికి తెలుసు, మన ఛానల్లో ఆల్రెడీ 6th to 10th క్లాస్ అని అన్ని కూడా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి కదా. సో యూ జస్ట్ గివ్ ఏ ట్రై, ఒకసారి వినండి. ఎందుకంటే తెలుగు స్టేట్స్ లో ఎక్కడ కూడా ఏ ఛానల్లో కూడా అన్ని ఎన్సీఆర్టీస్ ఎవరు చెప్పలేదండి, ఓన్లీ మన ఛానల్లోనే చెప్పాం. కాబట్టి మీరు అవన్నీ కూడా వినండి. అయితే ఇప్పుడు కోచింగ్ జాయిన్ అయ్యే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి అక్కడ ఫ్యాకల్టీ యూపీఎస్సీ స్టాండర్డ్ లో చెప్తున్నారు లేదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఎస్సీ ట్రెండ్స్ అనేది మారుతున్నాయండి. ఈవెన్ మీరు గ్రూప్స్ పేపర్ చూస్తేనే అది యూపీఎస్సీ లెవెల్ ఉందంటే యూపీఎస్సీ ఏ లెవెల్లో ఇస్తారు? సో ఆ స్టాండర్డ్ చెప్తున్నారు లేదా లో స్టాండర్డ్ చెప్తున్నారు చూడండి. దీనికి ఒక వే ఏంటి అంటే, డెమో వీడియోస్ చూడాలన్నమాట. మీరు ఆన్లైన్లో జాయిన్ ఆఫ్లైన్లో జాయిన్ ఫస్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే, డెమో వీడియోస్ ఫస్ట్ చెక్ చేసి వెతికి చూడండి. ఇది కంపల్సరీ మీరు అడగాల్సింది ఇన్స్టిట్యూట్ని. సో ఒక పాయింట్ ఇక్కడ నేను అమృత్ సార్ చెప్పిన పాయింట్ కొద్దిగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు బేసిక్ గా అమృత్ సార్ చెప్పిన పాయింట్ డెమోస్ చూడాలి అంటున్నారు కదా. కొన్ని అకాడమీస్ ఏం చేస్తాయంటే, స్టూడెంట్స్ ని మైమరిపిద్దాము అనే ఉద్దేశంతో డెమోస్ కోసం ఎక్సలెంట్ గా చెప్తారండి. ఆ 4-5 క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి సూపర్ గా చెప్తారు. బట్ మిగతా క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక డమ్మీ పీసులు ఉంటాయి అనమాట. సో మీరు డెమో వీడియోస్ కాకుండా మీ ఒరిజినల్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి చూపెట్టండి అని అడగాలి మీరు. ఓకేనా? డెమో వీడియోస్ అందరూ డెమోస్ చూడండి అంటారు, కాకపోతే అవి ఒరిజినల్ గా వాళ్ళ క్లాసెసా లేకపోతే ఓన్లీ డెమోస్ కోసం ఇట్లా చెప్పారా అని చెప్పేసి మీరు ఆ అకాడమీ స్టూడెంట్స్ కనుక్కోండి. ఓకేనా? ఎస్, దీస్ ఆర్ వ్యాలిడ్ పాయింట్. అంటే రీసెంట్ గా జరుగుతున్న థింగ్స్ అనమాట ఇవన్నీ. మాకు కూడా స్టూడెంట్స్ చెప్తేనే మాకు అర్థమైంది. వన్స్ వాళ్ళు పే చేసి మనీ తర్వాత చెప్తున్నారు ఇలాంటి ఇష్యూస్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉందా లేదా ఒకటి కనుక్కోండి. బేసిక్ అంటే మనం క్లాస్ అయ్యాక ఒక డౌట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది టీచర్ చెప్తున్నారా లేదా, లేదా స్కిప్ చేస్తున్నారా, చెప్పడానికి అవైలబిలిటీ ఉందా లేదా, లేదా క్లాస్లో ఫుల్ ప్యాక్ ఉండడం వల్ల మనం అడగడానికి స్కోప్ ఉందా లేదా. ఈవెన్ దో ఆన్లైన్లో కూడా చూస్తే చాలా మంది స్టూడెంట్స్ ఏమన్నారంటే, సార్ ఈవెన్ ఆన్లైన్లో మేము డౌట్స్ కనుక టైప్ చేసి చెప్పే వాళ్ళు కూడా లేరు సార్, ఎప్పుడో ఒక 100 times అడిగితే కానీ ఒకసారి డౌట్స్ చెప్పట్లే అంటున్నారు. డౌట్ సాల్వింగ్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేసిక్ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, మీకు ఆల్రెడీ ఒక అవేర్నెస్ వచ్చిందంటే ఏది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. అంటే మీరు బ్లైండ్గా కూడా ఒక పర్సన్ని బిలీవ్ చేసో లేకపోతే ఒక పర్సన్ చాలా చాలా సబ్జెక్ట్స్ చెప్తుంటారు కదా, అలా కూడా చేయడం అంత మంచి థింగ్ కాదు. ప్రతి సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారండి, ఆ పర్సన్ చెప్తేనే ఇట్ ఈస్ వ్యాలిడ్. అండ్ మీరు ఒకసారి కనుక క్లాస్ అన్ని కూడా కంప్లీట్ చేశాక మీకు కంపల్సరీ కూడా ఒక టెస్ట్ సిరీస్ అనేది కావాలండి. టెస్ట్ సిరీస్ కూడా ఏంటి అంటే, ఈ మధ్య చిన్న చిన్న ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేసి అంటే బేసిక్గా స్టూడెంట్కి ఒక హ్యాపీనెస్ ఇవ్వడం కోసం చేస్తున్నారు అనమాట. టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడైనా సరే యూపీఎస్సీ స్టాండర్డ్కి మ్యాచ్ అవ్వాలి. అండ్ ఆ మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ చూస్తారు కదా, ఈ టెస్ట్ సిరీస్ చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. సో ఆ బేసిస్ మీదే అదొకటి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఫీ అనేది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి పే చేస్తే మీకు నచ్చలేదు, అది ఏ రీజన్ అయినా కావచ్చు, అది టీచర్ చెప్పే విధానం నచ్చకపోవచ్చు, లేదా ఎన్విరాన్మెంట్ నచ్చకపోవచ్చు, లేదా స్టూడెంట్స్ అని నచ్చకపోవచ్చు కదా, ఏదైనా రీజన్ ఉండొచ్చు కదా. మీరు అడిగితే ఫీ అనేది రిఫండ్ ఇస్తున్నారు లేదా అని ఒకటి చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరో చెప్పారని చెప్పి జాయిన్ అవ్వకుండా ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఈఎంఐ ఆప్షన్ ఇస్తా లేదా కూడా చెక్ చేసుకోండి. ఈఎంఐ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే, ఇన్స్టిట్యూట్స్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదేంటి అంటే, ఒకేసారి మనీ కట్టించుకుంటే నెక్స్ట్ క్లాస్ ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు.
ఇదే ఎవ్రీ మంత్ కట్టించుకుంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ కూడా, అకౌంటబిలిటీ కూడా ఉంటుంది అనమాట ఎవరికి, ఇన్స్టిట్యూషన్స్ కి. నెక్స్ట్ మంత్ మనీ అడగాలి అంటే క్లాసెస్ బాగా చెప్పాలి కదా. సో అప్పుడు స్టూడెంట్స్ కూడా క్వశ్చన్ రేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయితే మనసులో పెట్టుకొని మీరు కోచింగ్ అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. అండ్ డోంట్ వేస్ట్ యువర్ పేరెంట్స్ మనీ ఆర్ మీరు హార్డ్ అండ్ మనీ కూడా. మీ టైం వేస్ట్ అయ్యి, మీ మనీ వేస్ట్ అయ్యి, మీ ఎనర్జీ అయితే అసలు వేస్ట్ చేసుకోకండి. ప్రిపేర్ అయితే ఒక బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిపేర్ అవ్వండి. ఒకేసారి ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా ఒకేసారి ర్యాంక్ కొట్టండి, అంతే తప్ప ఒకసారి మిస్ చేసుకొని. ఎందుకంటే ఒకసారి కనుక మీరు ఒక రాంగ్ మిస్టేక్ చేసి రాంగ్ కోచింగ్ జాయిన్ అవుతే మళ్ళీ మీ పేరెంట్స్ అడగలేరు, మీరు మనీ ఇన్వెస్ట్ చేయలేరు. అండ్ ఆ ఎఫెక్ట్ ఒక 3-4 years ఉంటుందండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ నేను చాలా మంది చూసా, రాంగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ 1.5 lakh 2 lakhs కట్టేసి మళ్ళీ అడగలేక వాళ్ళే సెల్ఫ్ ప్రిపేర్ అవుతూ ఇప్పటికీ ర్యాంక్స్ రాక దే ఆర్ సఫరింగ్ అనమాట. సో ఏదైనా సరే చూస్ చేసుకుంటూ వైజ్ గా చూస్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది చూస్తాం కదా, మనం ఒక మొబైల్ ఫోన్ ఒక 20-30,000 ఫోన్ కొనేటప్పుడే మనం యూట్యూబ్ లో దాని ఒక అన్బాక్సింగ్ చూస్తాం, అమెజాన్ లో దాని రివ్యూస్ చూస్తాం. ఈవెన్ మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మనం చూసి ఇన్ని థింగ్స్ చూసినప్పుడు మన ఫ్యూచర్ యూజ్ అయ్యే ఒక దానికోసం మనం ఎందుకు టైం వేస్ట్ చేయట్లేదు, టైం వెచ్చించాలి దానికి అనేది మీరు ఆలోచించండి. అండ్ ఇట్స్ నాట్ ఎ టైం వేస్ట్ కూడా. టేక్ యువర్ టైం, డూ సమ్ రీసెర్చ్ అండ్ జాయిన్ ఎ బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఎస్, అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు మీరు పే చేసే 1.5 lakh పే చేశారు అనుకోండి. సరే, డబ్బులు అంటే మీ పేరెంట్స్ మనీయో లేకపోతే మీరు కష్టపడి సంపాదించిన మనీయో మీరు ఒక అకాడమీలో పెట్టేసి అక్కడ వేస్ట్ అయినాయి అనుకోండి. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చండి, కానీ మీకు ఆ క్రూషియల్ టైం ఏదైతే ఆ 1 year ఉందో అది మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ ఫేజ్ లో ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారనుకోండి, అదృష్టవశాత్తు 2 తెలుగు స్టేట్స్ లో Group 1 నోటిఫికేషన్స్ మీకు రెడీగా ఉన్నాయనుకోండి, మీరు ఇమీడియట్ గా జాబ్ క్రాక్ చేయొచ్చు. అదే ఒక ఫాల్స్ అకాడమీలో మీరు జాయిన్ అయ్యి అక్కడ ఏం చెప్పకుండా మీ లైఫ్ వేస్ట్ చేసుకున్నారు అంటే ఇటు మీకు టైం బొక్క అండ్ ఇటు మనీ కూడా బొక్క అనమాట. సో అలాంటి పనులు అయితే చేయకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, నేనేం చేస్తా ఫస్ట్, అక్కడ ఆల్రెడీ నేను ఫస్ట్ మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తా. ఫోన్ చేసి అరే పలానా అకాడమీలో మీ ఫ్రెండ్స్ కానీ మన సర్కిల్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి కనుక్కుంటే వాళ్ళ నెంబర్ నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయరా అని చెప్పేసి నేను అలా అడుగుతాను అనమాట. ఎందుకంటే యూట్యూబ్ లో మోటివేషన్లు చేసి ఆ ఆ, అక్కడ జాయిన్ అవ్వండి మా దగ్గర అది ఇది అని చెప్పేసి మీరు జాయిన్ అయితే వాళ్ళు మాటలు చెప్పుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, బాగానే ఉంటదండి. బట్ స్టూడెంట్ కి న్యాయం చేస్తున్నారు లేదా అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మోటివేషన్ చేసి డబ్బులు తీసుకోవడం అనేది అది పెద్ద థింగ్ కాదండి. కాకపోతే జెన్యున్ గా సర్వీస్ ఇస్తున్నారు లేదా, ఒక అకాడమీకి ఫోన్ చేస్తే ఒక వాళ్ళ స్టూడెంట్ కి కాల్ చేసి మాట్లాడిపించే ధైర్యం ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలన్నమాట. స్టూడెంట్స్ తో కూడా మాట్లాడించమని అడగండి. ఎందుకంటే మీరు మనీ పే చేస్తారు కదా, పే చేసే ముందు సరే ఒక 3-4 మెంబర్స్ మేము మాట్లాడాలనుకుంటున్నాం సార్ ఆర్ మేడం, సార్ ఫీడ్బ్యాక్ తీసుకుందామనండి. అండ్ చాలా టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ వచ్చినాయి. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ డిస్కషన్ ఉందన్నమాట, ఈ ఇన్స్టిట్యూట్ లో ఇది చెప్పట్లేదు ఇది చెప్పట్లేదు. సో స్టూడెంట్స్ కి ఆ పవర్ ఉన్నప్పుడు, సోషల్ మీడియా ఉన్నప్పుడు యూ కెన్ యూజ్ ఇట్. అండ్ మీరు సర్చ్ కూడా చేయండి టెలిగ్రామ్ లో డిఫరెంట్ ఛానల్, లేదా మీరే ఒక ర్యాండమ్ ఒక పర్సన్ అనే చెప్తారు. కాబట్టి యూ డోంట్ వేస్ట్ యువర్ టైం, మనీ అండ్ యువర్ ఎనర్జీ. ఎస్, అనిరుద్ సార్ చెప్పిన పాయింట్ చాలా అద్భుతమైన పాయింట్ అండి. టెలిగ్రామ్ లో మల్టిపుల్ యూపీఎస్సీ తెలుగు గ్రూప్స్ ఉంటాయి. మీరు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే అకాడమీ ఉంది అనుకోండి, ఈ పలానా ఎక్స్ అనే అకాడమీలో కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా అంటే వాళ్ళే మీకు రిటర్న్ లో చెప్తారు ఎలా ఉంది అని చెప్పేసి. సో మీరు బ్రాండింగ్ చూసి లేకపోతే మాయమాటలు చూసి మోసపోయి వెళ్ళకండి. మీ డబ్బులు మీ టైం రెండు అనేది వేస్ట్ అవుతుంది అనమాట. మీరు ఆ స్టూడెంట్స్ ని కనుక్కోండి, కనుక్కున్న తర్వాత వెళ్ళండి. అండ్ అకాడమీకి వెళ్లే ముందు కూడా మీరు ముందే అన్ని అడగాలి. ఇక్కడ మాకు CSAT కి మళ్ళీ మీకు ఈ కోచింగ్ లో ఇంక్లూడ్ ఉంటుందా, సపరేట్ ఛార్జ్ చేస్తారా, కరెంట్ అఫైర్స్ మీరు ఇక్కడ చెప్తారా మళ్ళీ సపరేట్ గా పే చేయాలా, టెస్ట్ సిరీస్ మరి మీకు ఇక్కడ సపరేట్ గా పే చేయించుకుంటారా, దీంట్లో ఇంక్లూడెడా, ఇవన్నీ మీరు మాట్లాడుకున్న తర్వాత ఫీజు మాట్లాడుకోండి. ఆ ఫీజు కూడా మీరు ఒకటేసారి పే చేశారంటే మునిగిపోయినట్టే. సో మీరు కొద్ది కొద్దిగా పే చేస్తా అని చెప్పేసి చెప్పండి. వాళ్ళు మీకు ఆఫర్ ఇవ్వకపోయినా పర్లేదు, ఓకేనా. మీరు కొద్దిగా పే చేసి మీకు అక్కడ నచ్చలేదు అనుకుంటే ఆ కొద్దిగా డబ్బులతో మీకు పోతుంది. అంతేగాని మొత్తం డబ్బులు పే చేసి అక్కడ మీరు మోసపోయి అరే నేను ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి మీరు అక్కడ స్టడీస్ మీద ఫోకస్ చేయలేరు, ఇటు డబ్బులు పోయినాయి అనే బాధ, మీ పేరెంట్స్ కి ఆన్సర్ చెప్పుకోలేరు, ఆ చిక్కులో ఉండిపోతారు అనమాట మీరు. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరే 1.5 lakh కట్టారు, ఓకేనా, 10,000 పెట్టి హాస్టల్లో జాయిన్ అయ్యారు, మీకు నచ్చలేదు. మీ పేరెంట్స్ ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు, జస్ట్ ఇన్స్టిట్యూట్ని అడుగుతారు. ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎలాగో దే షో ద గైడ్ లైన్స్ అనమాట, ఏమని ఒకసారి మనీ పే చేస్తే రిటర్న్ చేయమని. అప్పుడు సార్ ట్రామా ఆలోచించండి, పేరెంట్స్ ఏమంటారు ఏలో కలో సర్దుకోమని చెప్పొచ్చు. మేబీ కొంతమంది పేరెంట్స్ మనీ ఉన్న పేరెంట్స్ తీసుకెళ్ళిపోవచ్చు. బట్ మీరు అర్థం చేసుకోండి, ఆ 1.5 lakh అనేది వేస్ట్ అనమాట. అండ్ డోంట్ డూ దట్. మన ఇన్స్టిట్యూట్ బేసిక్ గా ఎమర్జ్ అయిందే ఇలాంటి సిచ్యువేషన్ చూసి. ఒక అఫోర్డబుల్ కాస్ట్ లో హై క్వాలిటీ ఇవ్వడమే మన యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. నిజం చెప్తున్నా, ఫ్యూచర్ లో గనక
మనకి అందరు టీచర్స్ ఫ్యూచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మేము ఫ్రీగా వచ్చి చెప్తాం సార్, అన్ని మనకి ఎక్విప్మెంట్ టీం అందరు కూడా ఫ్రీగా చెప్తే కనుక మేము ఫ్రీగా చెప్పడానికి కూడా రెడీ. ప్రస్తుతం మేము తీసుకున్న ఫీ మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అంటే మన ఎడ్యుకేటర్స్ కి ఇవ్వడానికి, మన టీం మెయింటైన్ చేయడానికి, టెక్నాలజీ ఇవన్నీ సస్టైన్ చేసి మేము సర్వే అవ్వడానికి తప్ప ఫ్యూచర్ అలాంటి ఛాన్స్ వస్తే వీఆర్ రైట్ టు ఆఫర్ ఫర్ ఫ్రీ కూడా. ఎస్, ఒకవేళ ఈ వీడియో చూసేలా వ్యూవర్స్ ఎవరికన్నా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ కాంటాక్ట్స్ ఉండి గవర్నమెంట్ కి లైక్ మన అకాడమీ నుంచి ఫ్రీగా క్లాసెస్ చెప్పమన్నా వీఆర్ రెడీ టు టెల్ అన్నమాట. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ కమర్షియల్ అకాడమీ. ఎఫోర్డబుల్ ఫీలో మనకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, యూపీఎస్సీ అందుబాటు ధరలో తీసుకురావాలి అనే ఉద్దేశంతో మేము క్లాసెస్ చెప్తున్నాం. అండ్ హార్ట్ఫుల్ గా వీఆర్ వెరీ హ్యాపీ, అండ్ మన స్టూడెంట్స్ కూడా వెరీ హ్యాపీ అండి. మీరు ఏ స్టూడెంట్ అని అడగండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. ర్యాండమ్ గా ఏ స్టూడెంట్ అడిగి మన దాంట్లో క్లాసెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీరు వాళ్ళని అనుకున్నా వాళ్ళు చెప్తారు. నిజమే, ఎంతమందితో అయినా మాట్లాడవచ్చు మీరు. వాళ్ళు ఇంకా మన గురించి మాకు తెలియని విషయాలు చెప్తూ ఉంటారు. బేసిక్ గా కొత్త స్టూడెంట్స్ వచ్చి అడిగినప్పుడు మా గురించే చెప్తారు, ఆ సార్ ఇలా, ఈసారి ఇలా అంటే మాకే చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తున్నారు అనమాట బేసిక్ గా. సో ఇవైతే చూసుకొని జాయిన్ అవ్వండి, ఎక్కడైనా మీరు జాయిన్ అవ్వండి. బట్ అంటే చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, ఇట్స్ నాట్ లైక్ అన్ని ఇన్స్టిట్యూట్స్ బాగాలేవని కాదు, కానీ మీరు ఇది తెలుసుకొని జాయిన్ అవ్వండి. అది కనుక మీకు రైట్ సూటబుల్ అంటే కనుక యూ కెన్ జాయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు మన ఆన్లైన్ అకాడమీ, ఓకేనా, ఆన్లైన్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకే ఇస్తున్నారు. ఆఫ్లైన్ ఎవరైనా స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు అనుకోండి, కంపల్సరీ అంటే మేము హైదరాబాద్ లోనే ఉంటాం మనకు ఫీలింగ్ ఉంటే కనుక యూ క్యాన్ కమ్, యు ఆర్ వెల్కమ్డ్ ఆల్సో. అండ్ కానీ ఈ విషయాలు మాత్రం అడగండి. మేమేదో మాకు ఆఫ్లైన్ ప్రస్తుతం లేదు, బట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వెరీ సూన్, ఓకేనా. లేదు కాబట్టి మేమేదో ఆఫ్లైన్ జాయిన్ అవ్వద్దు, ఓన్లీ ఆన్లైన్ అని చెప్పట్లేదు. మేము ఎప్పుడు కూడా సరే దాని యొక్క పాజిటివ్స్, దీని యొక్క పాజిటివ్స్, దాని యొక్క నెగిటివ్స్, దీని యొక్క నెగిటివ్స్ చెప్తాం. కాబట్టి మీరు కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి, ఆఫ్లైన్ లో ప్రిపేర్ అవ్వండి. కాకపోతే ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఆఫ్లైన్ ఫీజ్ ఇస్ మోర్ ఇంకా హై బేసిక్ గా చెప్పాలంటే. అండ్ ఆఫ్లైన్ ఫీజు మీరు కట్టే ఫీజు కాకోకుండా హాస్టల్ ఖర్చు ప్లస్ మీ ఎక్స్పెన్సెస్ మంత్లీ మినిమం 15 నుంచి 20 వేలు అవుతాయండి. మరి అంత ఎఫోర్డ్ చేసుకోగలరా లేదా మీరు ఒక 1 year అని చెప్పేసి మీరు చూసుకోండి. ఇప్పుడు మంత్లీ ఒక 20,000 ఖర్చు అవుతుంది అనుకోండి, మీ బుక్స్ కి, హాస్టల్ కి, స్టడీ రూమ్స్ కి అండ్ ఫుడ్ కి అన్నిటికి కలిపేసి అవుతున్నాయి అనుకోండి. మీకు 12 2 24 2.4 lakhs ఇక్కడ పే చేస్తున్నారు. ఒక 1.5 lakh అకాడమిక్ పే చేస్తున్నారు. తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటే ఒక 50-60,000 పే చేస్తున్నారు. మళ్ళీ టెస్ట్ సిరీస్ ఉంటే వాటికి పే చేస్తున్నారు. అంటే ఒక 4 నుంచి 5 లక్షలు మీ దగ్గర ఉండి ఎఫోర్డ్ చేసుకోగలరు అనుకుంటే ఆఫ్లైన్ కి రండి. లేదు సింపుల్ గా మాకు 1 lakh లోపు అయిపోవాలి ఆన్లైన్ అనుకుంటే యూ కెన్ ట్రై ఆన్లైన్. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు కంఫర్టబుల్ గా ఇంట్లో కూర్చొని నేర్చుకునే సదుపాయాలు ఎక్కడున్నా ఉన్నాయండి. సో అలాంటప్పుడు బెటర్ మీరు ఎక్కడున్నా సీరియస్ ఆస్పిరెంట్ అయితే మీకు అక్కడే కూర్చోవాలని లేదు, ఇక్కడ రావాలని చెప్పి ఏదీ లేదు. మీరు సీరియస్ గా ఉండి మీరు 100% ఎఫర్ట్స్ ఇస్తున్నారు అంటే మీరు ఎక్కడున్నా చదువుకుంటారండి, దాంట్లో ఎటువంటి మాటలు లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇండివిజువల్ చాయిస్ అండి. ఆన్లైన్ లో యూ కెన్ సర్చ్ మెనీ డిఫరెంట్ టీచర్స్ తో మీరు కోర్స్ జాయిన్ అవ్వచ్చు, మెనీ థింగ్స్ చేయొచ్చు. అండ్ ఎందుకంటే ఫైనల్ గా ఏంటి చెప్పేదంటే స్టూడెంట్స్ అందరూ కొంచెం ఎన్లైటెండ్ అయ్యి కొంచెం ఎంపవర్డ్ ఉంటే ఇన్స్టిట్యూట్స్ కూడా దే చేంజ్. అండ్ రీసెంట్ గా మాకు తెలిసింది ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈఎంఐ ఆప్షన్ పెట్టామో చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా దే ఆర్ గివింగ్ ఈఎంఐ ఆప్షన్ అనమాట. సో దట్ ఇది స్టూడెంట్ కి హెల్ప్ఫుల్ బేసిక్ గా, అండ్ వీఆర్ హ్యాపీ. అండ్ ఇంకా రిఫండ్ అనే థింగ్ కూడా త్వరలో స్టార్ట్ అయితే బెటర్ అనమాట. బేసిక్ గా స్టూడెంట్ నచ్చకపోతే నో క్వశ్చన్ షుడ్ బి ఆస్క్డ్, ఇట్ షుడ్ బి గివెన్ అనమాట. నచ్చలేదా ఓకే వెళ్ళండి అని. సో వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. జై హింద్.